ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. స్తోత్రపరంగా 79వ శ్లోకము, భాష్యపరంగా 92వ శ్లోకము. సువర్ణవర్ణః హేమాంగః వరాంగః చందనాంగది వీరః విషమః శూన్యః ఘృతహసీః అచలః చలః. సువర్ణస్యైవ వర్ణః అస్య ఇతి సువర్ణవర్ణః. ఆయన వర్ణము సువర్ణమై ఉండడం చేత ఆయన సువర్ణ వర్ణులై ఉన్నారు. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే, యదా పశ్యః పశ్యతే రుక్మయ వర్ణం ఇతి శృతేః. చూసేవాడు చూస్తూ ఉన్నది ఏ రుక్మవర్ణమో అని మనకు వేదం చెప్తూ ఉన్నది కాబట్టి. హేమా ఇవ అంగం వపుః అస్య ఇతి హేమాంగః. ఆయన వపుః అంటే అంగము, దేహం, శరీరము హేమంలాగా, బంగారంలాగా ఉన్నది కాబట్టి ఆయన హేమాంగః అయి ఉన్నారు. ఇదెట్లా తెలుస్తుంది అంటే, యః ఏషః అంతరాదిత్యే హిరణ్మయః పురుషః ఇతి శృతేః. ఆదిత్యాంతర్గతమైన హిరణ్మయ పురుషుడు ఈయనే అని మనకు వేదం చెప్తూ ఉంటే మనకు ఆ విషయం తెలుస్తున్నది. వరాణి శోభనాని అంగాని అస్య ఇతి వరాంగః. ఆయన అంగములు వరమై ఉన్నాయి, శోభనకరమై, మంగళకరమై, అందమైన అవయవములతో ఉన్నాడు కాబట్టి ఆయన వరాంగః. చందనైః ఆహ్లాదనైః అంగదైః కేయూరైః భూషితః ఇతి చందనాంగది. ఆహ్లాదం కలిగించే చందనములతో, మంచి గంధములతో, అందమైన అంగదములు, కేయూరములు మొదలైన ఆభరణాలతో అలంకరించుకుని ఉండడం చేత చందనాంగది అయి ఉన్నారు. ధర్మత్రాణాయ వీరాన్ అసుర ముఖ్యాన్ హంతీతి వీరః. ధర్మాన్ని రక్షించడం కోసము వీరులను, అసుర వీరులను, అసుర ముఖ్యులను సంహారం చేస్తారు కాబట్టి ఆయన వీరః అయి ఉన్నారు. సమః నాస్తి విద్యతే సర్వ విలక్షణత్వాత్ ఇతి విషమః. ఆయనకు సమానమన్నవాడు లేడు కాబట్టి. ఎందుకు అంటే, సర్వం అన్నింటికీ ఆయన విలక్షణంగా ఉన్నారు కాబట్టి ఆయన విషమః అయి ఉన్నారు. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే, నత్వత్ సమః అస్తి అభ్యధికః కుతః అన్యః ఇతి భగవద్వచనాత్. నీకు సమానమైన వాడే లేడంటే నిన్ను మించిన వాడు ఎక్కడుంటాడు అని మనకు భగవద్గీతలో ఉన్నది కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది. సర్వ విశేష రహితత్వాత్ శూన్యవత్ శూన్యః. ఆయన యందు విశేషాలన్నీ సమసిపోయి ఉంటాయి కాబట్టి, ఆ విధంగా విశేషాలు లేకుండా ఉండడం చేత, అవి శూన్యమైపోవడం చేత ఆయన శూన్యః అయి ఉన్నారు. ఘృతాః విగళితాః ఆశిషః ప్రార్థనాః అస్య ఇతి ఘృతాశీః. ఘృతము అంటే నేతులలాగా కరిగి కారడము, విగళితము జాలువారుతూ ఉండడము. ఏవి అంటే ఆశిషః ప్రార్థనాః. కోరుకున్న కోరికలన్నీ ఆయన నుంచి కారుతూ ఉంటాయి కాబట్టి ఆయన ఘృతాశీః అయి ఉన్నారు. న స్వరూపాత్ న సామర్థ్యాత్ న చ జ్ఞానాదికాత్ గుణాత్ చలనం విద్యతే అస్య ఇతి అచలః. ఆయన స్వరూపం నుంచి గాని, ఆయన శక్తి సామర్థ్యాల నుంచి గాని, ఆయన జ్ఞానం మొదలైన గుణాల నుంచి గాని ఎప్పుడు చలనమన్నది నా విద్యతే లేనివాడు కాబట్టి ఆయన అచలః అయి ఉన్నారు. ఆయన తన స్థితి నుంచి, తన స్వరూపం నుంచి చలించరు కాబట్టి ఆయన అచలః. అయితే ఒక్కొక్కసారి ఆయన చలించడం కూడా ఉంటుంది. ఎప్పుడు అంటే, వాయు రూపేణ చలతి ఇతి చలః. వాయు రూపంగా ఆయన కదులుతూ ఉంటారు కాబట్టి చలః. దీన్ని మనము ఇంకొక విధంగా కూడా చూసుకుందాము. ఆయన తన స్వస్వరూపం నుంచి కానీ, ఆయన జ్ఞానం మొదలైన వాటి నుంచి గాని కదలరు గాబట్టి, స్థిరంగా, నిశ్చలంగా ఉంటారు గాబట్టి,
అచలులై ఉన్నారు. జ్ఞానంగా ఉన్నప్పుడు ఆయన అచలః. అయితే ఆ జ్ఞానం ఎప్పుడు కదులుతుందో అది కర్మగా పరిణామం చెందుతుంది. కర్మ ఎప్పుడు కదులుతూనే ఉంటుంది కాబట్టి ఆ స్థితిలో ఆయన చలహ అయి ఉంటారు. కదలకుండా ఉన్నప్పుడు అచలంగా, నిశ్చలంగా ఘనీభవించిన జ్ఞానంగా ఉంటారు. ఎప్పుడైతే ఆయన కర్మలుగా కదిలి పరిణామం చెందుతూ ఉంటారో, అప్పుడు ఆయన చేష్టలతో చలహ అయి ఉంటారు. ఆ తర్వాత అమాని మానదః మాన్యః లోకస్వామి త్రిలోకధృక్ సుమేధాః మేధజః ధన్యః సత్యమేధాః ధరాధరః. అనాత్మవస్తుషు ఆత్మాభిమానః నాస్తి అస్య స్వచ్ఛంద సంవేదనాకృతేః ఇతి అమాని. అనాత్మ వస్తువులను చూసుకుని, ఈ దేహము మొదలైన వాటిని చూసుకుని ఇది నేను అన్న అభిమానము, దేహాద్యభిమానాలు ఆయనకు నాస్తి ఉండవు. ఎందుకు అంటే స్వచ్ఛంద సంవేదనాకృతి అయి ఉన్నారాయన. శుద్ధ జ్ఞాన స్వరూపమై ఉండడం చేత అసత్ విషయాలను ఆయన నేను అని అభిమానించరు గాబట్టి ఆయన అమాని అయి ఉన్నారు. స్వమాయయా సర్వేషాం అనాత్మసు ఆత్మాభిమానం దదాతి భక్తానాం సత్కారం మానం దదాతి ఇతి తత్వవిదాం అనాత్మసు ఆత్మాభిమానం ఖండయతి ఇతి వా మానదః. ఆయన అనాత్మలను చూసుకుని ఇది నేనే అన్న అజ్ఞానపూరితమైన ఆత్మాభిమానం ఆయనకి ఉండదు. కాబట్టి ఆయన అమాని. అయితే ఆయన మాయతో అందరిలో అనాత్మలను చూసి అవి నేనే అన్న ఆత్మభావన, అనాత్మల యందు నేను అన్న ఆత్మభావనను కలిగిస్తూ ఉంటారు మాయ చేత అజ్ఞానం కలిగిన స్థితిలో. కాబట్టి ఆయన మానదః అయి ఉన్నారు. లేదా భక్తానాం సత్కారం అంటే మానం దదాతి, భక్తులకు గౌరవాన్ని ప్రదానం చేస్తారు కాబట్టి ఆయన మానదః అయి ఉన్నారు. లేదా తత్వవేత్తలకు అనాత్మల యందు ఆత్మాభిమానం ఏమైనా ఉండేట్టు ఉంటే దాన్ని ఖండనం చేస్తారు, తొలగిస్తారు కాబట్టి ఆయన మానదః అయి ఉన్నారు. ఆయన తన పాటికి తాను అటువంటి మాయలో ఉండరు. మాయ తొలగి ఉంటారు. అజ్ఞానంలో ఉండరు. కాబట్టి అజ్ఞానంతో దేహము మొదలైన వాటిని అనాత్మలను చూసుకుని నేను అన్న ఆత్మాభిమానం ఆయన చేయరు. కాబట్టి ఆయన అమాని అయి ఉన్నారు. అదే సమయంలో అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎవరైతే మాయలో ఉన్నారో వాళ్లకు అనాత్మల యందు ఆత్మాభిమానం కలిగిస్తారు. తత్వం తెలిసిన వాళ్లకు అనాత్మల పట్ల ఆత్మభావన తొలగిస్తూ ఉంటారు. ఈలోగా మధ్యలో ఉన్న వాళ్ళెవరున్నారో పూర్తిగా మాయలో లేరు, పూర్తిగా మాయను దాటలేదు. అటువంటి వాళ్లకు మానాన్ని, సమ్మానాన్ని కలిగిస్తూ ఉంటారు. జ్ఞానమన్న గౌరవాన్ని కలిగిస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఈ 3 విధాలుగా 3 స్థితుల్లో ఉన్న వాళ్లకు మానదః అయి ఉన్నారు. సర్వైః మాననీయః పూజనీయః సర్వేశ్వరత్వాతీతి మాన్యః. ఆయన సర్వుల చేత మాననీయులై ఉన్నారు. అంటే పూజనీయులై ఉన్నారు కాబట్టి మాన్యులై ఉన్నారు. కాక సర్వానికి ఈశ్వరుడై ఉండడం చేత ఆయన మాన్యులు, గౌరవనీయులు. తర్వాత చతుర్దశానాం లోకానాం ఈశ్వరత్వాత్ లోకస్వామి. 14 లోకాలకు ఈశ్వరుడై ఉండడం చేత ఆయన లోకాలన్నింటికీ స్వామి, లోకస్వామి అయి ఉన్నారు. త్రీన్ లోకాన్ ధారయతీతి త్రిలోకధృక్. ముల్లోకాలను ధరించి ఉండడం చేత ఆయన త్రిలోకధృక్ అయి ఉన్నారు. శోభనా మేధా ప్రజ్ఞా అస్య ఇతి సుమేధాః. ఆయన మేధస్సు, ఆయన ప్రజ్ఞ శోభస్కరమై ఉన్నది, మంగళకరమై ఉన్నది కాబట్టి ఆయన సుమేధ అయి ఉన్నారు. నిత్యం అసిచ్ ప్రజామేధయోః ఇతి సమాసాంతః సిచ్ అని ఒక
వ్యాకరణ సూత్రం చెప్తున్నారు. నిత్యం అసిత్ ప్రజామేధయోహో అన్న పాణిని సూత్రం ప్రకారము ఈ సుమేధాహ అన్న నామం ఎట్లా సిద్ధించింది అంటే సమాసాంతంలో అసిచ్ ప్రత్యయం కలిగింది అని చెప్తూ ఉన్నారు. మేధే అధ్వరే జాయతే ఇతి మేధజః. మేధస్ అంటే అధ్వరము అంటే యజ్ఞం అని కూడా అర్థమున్నది. యజ్ఞంలో సంభవిస్తూ ఉంటారు, ఆయన సాక్షాత్కరిస్తుంటారు కాబట్టి ఆయన మేధజః అయి ఉన్నారు. కాక ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ మేధస్సుల్లో బుద్ధిలో ప్రకటమవుతూ ఉంటారు కాబట్టి కూడా ఆయన మేధజః అయి ఉన్నారు. కృతార్థః ధన్యః, ఆయన కృతార్థులై ఉన్నారు. ఏ కర్మలు చేయవలసిన అవసరం లేదు, సర్వకర్మలు ఆయన పూర్తి చేసి ఉన్నారు కాబట్టి కృతార్థులై ఉన్నారు. ఆప్త కాములు కాబట్టి ఆయన ధన్యులు. ధనమంతా ఆయన సాధించి ఉన్నారు, కొత్తగా సాధించవలసింది లేదు. ఆయననే మనము ధనంగా సాధించవలసి ఉన్నది కాబట్టి ఆయన ధన్యులు. సత్య అవితథా మేధా అస్య ఇతి సత్యమేధాః. ఆయన మేధస్సు ఎటువంటిది అంటే సత్యమై ఉన్నది. అది అవితథము యథార్థమైన మేధస్సు కలిగి ఉన్నవారు కాబట్టి ఆయన సత్యమేధాః అయి ఉన్నారు. అంశైః అశేషైః శేషాద్యైః అశేషాం ధరాం ధారయన్ ధరాధరః. అశేషమైన తన అంశలు ఆదిశేషుడు మొదలైన అంశలతో అశేషమైన భూమిని ధరిస్తూ ఉండడం చేత ఆయన ధరాధరుడై ఉన్నాడు. తర్వాత తేజోవృషః జితిధరః సర్వశాస్త్రభృతాం వరః ప్రగ్రహః నిగ్రహః వ్యగ్రః నైకశృంగః గదాగ్రజః. తేజసాం అంభసాం సర్వదా ఆదిత్యరూపేణ వర్షణాత్ తేజోవృషః. తేజస్సులను అంటే కిరణాలను, అంబస్ అంటే నీటిలాగా సర్వదా ఎల్లప్పుడూ ఆదిత్యుడి వలె వర్షిస్తూ ఉండడం చేత ఆయన తేజోవృషః అయి ఉన్నారు. ఆయన ఆదిత్య రూపంలో ఒకవైపు తేజస్సుని వర్షిస్తూ ఉంటారు కిరణాలుగా, ఒకవైపు వర్షానికి కారణమై ఉంటారు నీటిగా కూడా. నీరును పీల్చుకుని దాన్ని మబ్బులుగా మార్చి మళ్ళీ వర్షంగా కురిపిస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా ఆయన వర్షిస్తూ ఉంటారు కాబట్టి ఆయన తేజో వర్షః అయి ఉన్నారు. జ్యుతిం అంగగతాం కాంతిం ధారయన్ జ్యుతిధరః. జ్యుతి అంటే అంగగతమైన కాంతి అంటే శరీర కాంతి. ఆయన శరీర కాంతులను ధరించి ఉంటారు కాబట్టి జ్యుతిధరః అయి ఉన్నారు. సర్వశస్త్రభృతాం శ్రేష్ఠః సర్వశస్త్రభృతాం వరః. సర్వశస్త్రాలను ధరించిన వాళ్ళలోనే శ్రేష్ఠుడు వరుడు అని అర్థము. భక్తైః ఉపహృతం పత్రపుష్పాదికం ప్రగృహ్ణాతీతి ప్రగ్రహః. భక్తులు పుచ్చుకునొచ్చిన పత్రాలను పుష్పాలను, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా అని ఆయన భక్తితో తీసుకునొచ్చిన ఏ కానుకలైనా పుచ్చుకుంటారు కాబట్టి, పరిగ్రహిస్తారు కాబట్టి అందుకని ఆయన ప్రగ్రహః. ప్రకృష్టంగా పుచ్చుకుని వచ్చిన దేన్నైనా ఆయన గ్రహిస్తారు కాబట్టి ప్రగ్రహః అయి ఉన్నారు. లేదా ధావతః విషయారణ్యే దుర్దాంత ఇంద్రియవాజినః తత్ప్రసాదేన రశ్మినా ఇవ బధ్నాతీతివ ప్రగ్రహవత్ ప్రగ్రహః. ప్రగ్రహం అంటే ఇంకొక అర్థం కూడా ఉన్నది. ప్రగ్రహవత్ ఏదో తాళ్లలాగా, పగ్గంలాగా అని అర్థం. ప్రగ్రహం అంటే పగ్గం. ఈ విషయాలన్నా అరణ్యంలో పరిగెడుతూ ఉన్నాయి మన ఇంద్రియాలు. విషయాలన్నీ కంటికి దృశ్యమన్న విషయం, చెవికి శబ్దమన్న విషయం మొదలైన రకరకాల రుచులు, రూపాలు, శబ్దాలు, స్పర్శలు, గంధాలన్న విషయాల 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 అరణ్యాల్లో అదే పనిగా దుర్దాంతము అసలు ఏమాత్రము నిగ్రహం లేకుండా పరిగెడుతూ ఉన్న ఇంద్రియాలను దయతో రశ్మినా ఇవ బధ్నాతి తాళ్లతో పగ్గం వేసి కట్టేసినట్టు వాటిని నిగ్రహిస్తూ ఉంటారు కాబట్టి ఆయన ప్రగ్రహ అయి ఉన్నారు. అసలు ఆ నిగ్రహ స్వరూపం, ఆ పగ్గం కూడా ఆయనే. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే
రస్మైః చ ఇతి పాణినివచనాత్ ప్రగ్రహశబ్దస్య సాధుత్వం. రస్ములు అంటే తాళ్ళు, పగ్గాలు అని మనకు పాణిని చెప్పారు కాబట్టి, ఆ విధంగా ఈ నామానికి అర్థం చూసుకుంటూ ఉన్నాము. స్వవశేన సర్వం నిగృహ్ణాతి ఇతి నిగ్రహః. తను తన వశంలో ఉండి, స్వవశంలో ఉండి అన్నింటినీ నిగ్రహిస్తూ ఉంటారు కాబట్టి ఆయన నిగ్రహః అయి ఉన్నారు. విగతం అగ్రం అంతః వినాశః అస్య ఇతి వ్యగ్రః. ఆయనకు అగ్రం అంటే అంతం, అంటే వినాశం అన్నది విగతము లేదు. అంతమన్నది లేనివాడు గాబట్టి, నాశమన్నది లేనివాడు గాబట్టి అగ్రమై ఉన్నారు. అగ్రం అంటే అంతము, అంటే విగతము లేకుండా పోయిందని అర్థం. నాశమన్నది లేదు గాబట్టి వ్యగ్రహ అయి ఉన్నారు. కాక భక్తానాం అభీష్ట ప్రదానేషు వ్యగ్రహ ఇతి వా. భక్తుల కోరిన కోరికలను ప్రదానం చేయడం గురించి ఆయన వ్యగ్రతతో ఉంటారు కాబట్టి, విశేషంగా అగ్రంగా ముందే ఉంటారు గాబట్టి ఆయన వ్యగ్రహ అయి ఉన్నారు. చతుశృంగః నైకశృంగః చత్వారి శృంగాః ఇతి మంత్రవర్ణాత్. చతుశృంగః 4 శృంగములతో ఉంటాడు కాబట్టి ఆయన ఒక్క శృంగం గాదు గాబట్టి అనేక శృంగము, నైక శృంగమై ఉన్నారు. ఇది మనకెట్లా తెలుస్తుందంటే మనకు తైత్తిరీయ ఆరణ్యకంలోని మంత్రాలున్నాయి కొన్ని. అందులో చత్వారి శృంగాః అని మొదలుబెట్టి, ఆ శబ్ద బ్రహ్మానికి 4 శృంగములుంటాయి, 3 పాదాలుంటాయి, 7 చేతులుంటాయి అని వర్ణిస్తూ వెళ్ళింది ఆ మంత్రవర్ణము. 4 శృంగాలంటే ఏవి? నామము, క్రియ, ఉపసర్గ, నిపాతము అని 4 వ్యాకరణ ప్రక్రియలు. 3 పాదాలు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. అట్లానే 7 చేతులు అంటే 7 విభక్తులు. ప్రథమ, ద్వితీయ, తృతీయ అని 7 విభక్తులు. ఈ విధంగా శబ్దాన్ని వర్ణిస్తూ శబ్ద బ్రహ్మను మనకు చూపిస్తూ ఉన్న ప్రకరణంలో చత్వారి శృంగాః అని అది చెప్తూ వచ్చింది. దానివల్ల ఇక్కడ నైకశృంగః అంటే చతుశృంగః అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. నిగదేన మంత్రేణాగ్రే జాయతే ఇతి నిశ్శబ్దలోపం కృత్వా గదాగ్రజః. గదము అంటే నిగదము. గదము అంటే వాక్కు. నిగదము అంటే వేదవాక్కు. వేదవాక్కుల కన్నా కూడా అగ్రమే ముందే జన్మించిన వారు కాబట్టి ఆయన గదాగ్రజులై ఉన్నారు. నిగదాగ్రజులు. ఇక్కడ నీ అన్న శబ్దము లోపమైపోయి ఉన్నది. దాన్ని నిగదాగ్రజులు అని కూడా చూసుకోవచ్చు. వేదవాక్కుల కన్నా ముందున్నవారు. వాక్కుల కన్నా ముందున్నది ఏది? అర్థమే ఉంటుంది. అర్థం ముందున్నాక తర్వాత శబ్దం రావాలి. అట్లానే వస్తుంది. ఆయన పరమార్థతః పరబ్రహ్మమై ఉన్నారు. ఆయన ముందున్నారు. ఆ తర్వాత ఆయన నుంచి శబ్దాలన్నీ వచ్చాయి అని చెప్తూ ఉన్న నామం ఇది మనకు. యద్వా గదః నామ శ్రీ వాసుదేవ అవరజః తస్మాత్ అగ్రే జాయతే ఇతి గదాగ్రజః. లేదా గదుడు అన్నవారు కృష్ణుల వారి కన్నా తర్వాత పుట్టినవాడు. ఆయన కన్నా ముందు జన్మించినవాడు కాబట్టి ఆయన గదాగ్రజులై ఉన్నారు. తర్వాత చతుర్మూర్తిః చతుర్బాహుః చతుర్వ్యూహः చతుర్గతిః చతురాత్మా చతుర్భావः చతుర్వేదవిత్ ఏకపాత్. చతస్రః మూర్తయః విరాట్ సూత్ర అవ్యాకృత తురీయ ఆత్మనః అస్య ఇతి చతుర్మూర్తిః. ఆయనకు 4 విధాలైన మూర్తులుంటాయి. విరాట్ స్వరూపం ఒకటుంటుంది. సూత్రాత్మగా ఆయన ఇంకొక రూపంగా ఉంటారు. అవ్యాకృతాత్మగా ఉంటారు. తురీయాత్మగా ఉంటారు. ఇన్ని రూపాలుగా ఈ 4 విధాలుగా ఉండడం చేత ఆయన చతుర్మూర్తిః అయి ఉన్నారు. లేదా సిత, రక్త, పీత, కృష్ణ చైతి చతస్రః మూర్తయః అస్య ఇతి వా. సితం అంటే తెలుపు, రక్తం అంటే ఎరుపు, పీతం అంటే పసుపు, కృష్ణం అంటే నలుపు. తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు వర్ణాల్లో ఉన్న 4 విధాలైన మూర్తులుగా ఉన్నారు కాబట్టి ఆయన చతుర్మూర్తిః అయి ఉన్నారు.
చత్వారః బాహవః అస్య ఇతి చతుర్బాహుః ఇతి నామ వాసుదేవే రూఢం. 4 భుజములతో ఉన్నవాడు కాబట్టి ఆయన చతుర్బాహువు. ఇక్కడ ఈసారి మనము కృష్ణుల వారినే తీసుకుందాము. ఆయన 4 భుజములతో ఉంటారు అని రూఢంగా మన వ్యాసుల వారు మన భారతంలో, భాగవతంలో చెప్పి ఉన్నారు కాబట్టి ఆయన చతుర్బాహువు అయి ఉన్నారు. శరీర పురుషః, ఛంద పురుషః, వేద పురుషః, మహాపురుషః ఇతి బహృచోపనిషత్ ఉక్తాః చత్వారః పురుషాః వ్యూహాః అస్య ఇతి చతుర్వ్యూహః. శరీర పురుషుడు అని ఒక వ్యూహము, ఛంద పురుషుడు అని రెండో వ్యూహము, వేద పురుషుడు అని మూడో వ్యూహము, మహాపురుషుడు అని నాలుగో వ్యూహము. ఈ విధంగా 4 పురుషులుగా అంటే వ్యూహాలుగా ఉంటాయి ఆయనకు అని బహృచోపనిషత్ అని మనకు ఒక ఉపనిషత్తు చెప్తూ ఉన్నది కాబట్టి మనకు చతుర్వ్యూహ అంటే 4 వ్యూహాలతో ఉన్నవారని తెలుస్తున్నది. ఆశ్రమాణం వర్ణానాం చతుర్ణాం యథోక్తకారిణాం గతిః చతుర్గతిః. చతుర్ణాం ఆశ్రమాణం వర్ణానాం, చతురాశ్రమాలను, చాతుర్వర్ణ్యాలను ఏ విధంగా ఆయన తయారు చేశారో ఆ విధంగా అవి నడుస్తూ ఉంటాయి. అటువంటి గతి అయి ఉన్నవాడు కాబట్టి ఆ 4 విధాలుగా ఉన్న మార్గమై ఉన్నాడు కాబట్టి ఆయన చతుర్గతిః. రాగద్వేషాదిరహితత్వాత్ చతురః ఆత్మా మనః అస్య ఇతి మనోబుద్ధ్యహంకార చిత్తాఖ్య అహంకరణాత్ చతుష్టయాత్మకత్వాత్వా చతురాత్మ. రాగము, ద్వేషము మొదలైనవి ఏవి లేకుండా ఉండడం చేత ఆయన చతురమైన ఆశ్చర్యకరమైన స్వరూపమై ఉన్నారు కాబట్టి ఆయన చతురాత్మ. లేదా మనసు, బుద్ధి, అహంకారం, చిత్తమన్న పేర్లున్న అంతఃకరణ చతుష్టయంగా ఉన్నారు కాబట్టి కూడా ఆయన చతురాత్మ అయి ఉన్నారు. ధర్మార్థ కామ మోక్షాఖ్య పురుషార్థ చతుష్టయం భవత్యుపపద్యతే అస్మాత్ ఇతి చతుర్భావః. ధర్మము, అర్థము, మోక్షము, కామము మొదలైన చతుర్విధ పురుషార్థాలు ఎవరి యందు ఉన్నాయో అందుకని ఆయన చతుర్భావః అయి ఉన్నారు. యథావత్ వేత్తి చతుర్ణాం వేదానాం అర్థం ఇతి చతుర్వేదవిత్. 4 వేదాలను యథావిధంగా యథావత్తుగా తెలుసుకుని ఉన్నారు కాబట్టి ఆయన చతుర్వేదవిత్ అయి ఉన్నారు. ఏకః పాదః అస్య ఇతి ఏకపాద. ఆయన పాదము ఒక్కటి. అది మనకి ఎట్లా తెలుస్తుంది? పాదః అస్య విశ్వాభూతాని ఇతి శృతేః. విశ్వ అంటే మొత్తం సర్వభూతాలన్నీ ఆయన ఒక్క పాదమై ఉన్నది అని చెప్తూ ఉండడం చేత ఆయన ఏకపాత్ అని తెలుస్తున్నది. వేదమే కాదు మనకు స్మృతి కూడా ఇదే విషయం చెప్తున్నది. భగవద్గీత విష్టభ్య అహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితః జగత్తితి భగవద్వచనాత్. భగవద్గీతలో భగవంతుడు అహం నేను ఏకాంశేన ఒక్క అంశతో ఇదం కృత్స్నం జగత్ స్థితః ఈ మొత్తం జగత్తులో ఉండి విష్టభ్యాం దాన్ని నిలబెట్టి ఉంచుతున్నాను. నా ఒక్క అంశతో ఈ జగత్తును మొత్తాన్ని నిలిపి ఉంచుతున్నాను అని ఆయన చెప్పారు కాబట్టి ఆయన ఏకపాత్ అని మనకు తెలుస్తున్నది. సమావర్తః నివృత్తాత్మా దుర్జయః దురతిక్రమః దుర్లభః దుర్గమః దుర్గః దురావాసః దురారిః. సంసార చక్రస్య సమ్యక్ ఆవర్తకః ఇతి సమావర్తః. సమ్ అంటే సమ్యక్గా సంపూర్ణంగా పూర్తిగా ఈ సంసార చక్రాన్ని గిరిగిరా గిరిగిరా ఆవర్తనము తిప్పుతూ ఉంటారు కాబట్టి ఆయన సమావర్తః అయి ఉన్నారు. సర్వత్రా వర్తమానత్వాత్ న నివర్తతే ఆత్మ విషయేభ్యః అస్య ఇతి అనివృత్తాత్మ. ఈ సంసార చక్రం తిరుగుతూ ఉన్నంత వరకు ఆయా రూపాలుగా ఉండి ఆయన ఈ తిరుగుతున్న సంసార చక్రంలోని విషయాల నుండి ఏమాత్రం వెనక్కి తిరగరు కాబట్టి ఆయన అనివృత్తాత్మ అయి ఉన్నారు. జేతుం న శక్యతే ఇతి దుర్జయః. ఆయన్ని జయించడము కుదిరే పని కాదు కాబట్టి ఆయన దుర్జయులై ఉన్నారు. భయహేతుత్వాత్ అస్య ఆజ్ఞాం సూర్యాదయః న
అతిక్రామంతి ఇతి దురతిక్రమః. ఆయన భయానికి ఆయన ఆజ్ఞను సూర్యుడు మొదలైన ఎవ్వరు అతిక్రమించలేరు కాబట్టి ఆయన దురతిక్రమః అయి ఉన్నారు. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే, భయాత్ అస్య అగ్నిః తపతి, భయాత్ తపతి సూర్యః, భయాత్ ఇంద్రః చ వాయుః చ, మృత్యుః ధావతి పంచమః ఇతి మంత్రవర్ణాత్. మనకు వేదం ఏం చెప్తున్నదంటే, ఆయన భయానికే అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆయన భయానికే సూర్యుడు తపిస్తూ ఉంటాడు. ఆయన భయానికే ఇంద్రుడు, వాయువు, మృత్యువు మొత్తం అందరూ ప్రతిదీ ఈ విధంగా ఆయన భయానికి వారి వారి కర్మలు చేస్తూ ఉంటారు అని మనకు వేదం చెప్పింది కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది. మహద్భయం వజ్రం ఉద్యతం ఇతి చ. ఆయన వజ్రాయుధాన్ని ఎత్తిపట్టుకుని మహాభయంగా ఉంటారు అని మనకు వేదం చెప్పింది కాబట్టి తెలుస్తూ ఉన్నది. దుర్లభయా భక్త్యా లభ్యత్వాత్ దుర్లభః. దుర్లభమైన భక్తి చేత మాత్రమే లభింపబడేవాడు కాబట్టి ఆయన దుర్లభుడై ఉన్నాడు. ఇది చాలా అందమైన మాట. ఆయనను లభింపజేసుకోవడం కష్టం కాబట్టి ఆయన దుర్లభుడు కాదు. ఆయన్ని లభింపచేసుకోవడానికి కావలసిన భక్తి దుర్లభమై ఉన్నది ఇక్కడ. ఆ భక్తి కలిగిందంటే ఆయన ఈజీగా దొరుకుతాడు. ఆ భక్తే కలగదు. అది కష్టము అని చాలా అందంగా చెప్పారు ఇక్కడ. జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణః భక్తిః ప్రజాయతే ఇతి వ్యాసవచనాత్. ఒక్క జన్మ, 2 జన్మలు కాదు అటువంటి భక్తి కావాలి అంటే. ఎన్ని జన్మలు వేల కొద్దీ జన్మలలో తప్పిస్తూ ఉంటే వాళ్ళ తపస్సులకు, వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ సమాధి స్థితులకు, అటువంటి వాటి చేత ఏ నరులకైతే వాళ్ళ పాపాలన్నీ క్షీణమైపోతాయో, క్షయించిపోయాయో అటువంటి వాళ్లకు మాత్రమే ఆ భక్తి కలుగుతుంది. ఒక్కసారి ఆ భక్తి కలిగితే మాత్రము ముక్తి దాంతో పాటే ఉంటుంది. అదే భగవంతుడు మనకు లభించడము. అది లభించడం కష్టం కాదు. ఆ తత్వము, ఆత్మతత్వం లభించడం కష్టం కాదు. దాన్ని సాధించుకునే భక్తి సంపాదించుకోవడమే మనకు కష్టము. అది దుర్లభము అని వ్యాసుల వారు కూడా చెప్పారు. భక్త్యా లభ్యస్త్వత్ అనన్యయా ఇతి భగవద్వచనాత్. నీ యొక్క అనన్యమైన భక్తితోటే లభిస్తుంది అని ఆయన కూడా భగవద్గీతలో చెప్పారు. దుఃఖేన గమ్యతే జ్ఞాయతే ఇతి దుర్గమః. చాలా అతి కష్టం మీద తెలియబడేవాడు కాబట్టి ఆయన దుర్గముడై ఉన్నాడు. అంతరాయ ప్రతిహతైః దుఃఖాత్ అవాప్యతే ఇతి దుర్గః. అంతరాయాలు, అడ్డంకులన్నీ, అసత్ విషయాలన్నీ అడ్డంగా ఉంటాయి మనకు ఈ భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలగాలి అంటే. అయితే ఆ అంతరాయాలు, అడ్డంకులన్నీ ప్రతిహతమైపోతే, తొలగిపోతే అప్పుడు అతి కష్టం మీద తెలియబడేది ఏదున్నదో ఆ తత్వము దుర్గః అయి ఉన్నది. దుఃఖేన అవాప్స్యతే చిత్తే యోగిభిః సమాధౌ ఇతి దురావాసః. యోగుల చిత్తాల్లో, యోగుల హృదయాల్లో, వారి యొక్క సమాధి స్థితులలో అతి దుఃఖం మీద ఆయన నిలబడతాడు. అక్కడ అతి కష్టం మీద ఆవాసం చేసుకుని ఉంటారు. అసలు యోగులు వాళ్ళ హృదయాల్లో సమాధి స్థితిలో ఉండగానే అక్కడ నిలబడడమే కష్టము అంటే ఇంకా మామూలుగా ప్రపంచంలో తిరుగుతున్న వాళ్ళకి తెలియడము అసలు అవకాశమే లేదు. కాబట్టి ఆయన దురావాసః అయి ఉన్నారు. దురారిణః దానవాదయః తాన్ హంతి ఇతి దురారిః. దురారులు, దుర్మార్గమైన శత్రువులెవరున్నారో, కామక్రోధాదులుగా అంతఃశరీరులు, బాహ్యంగా ఎన్నో విషయ వస్తువులు, ఆ దానవాదయః వాటన్నింటినీ తాన్ హంతి ఇతి హననం చేస్తారు కాబట్టి దురారిః అయి ఉన్నారు. ఇవాళ ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చుని శుభాంగః లోక సారంగః అన్న నామాల నుంచి అర్థం చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.